తుప్పు పట్టించారు. ఇలా అయితే సైదాపురం మండలంలో చెత్త సేకరణ ఎలా? ప్రజాధనం వృధా. సైదాపురం మండలంలోని గ్రామాల్లోని చెత్త సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలించేందుకు మంజూరు చేసిన 31 పంచాయతీలలోని 2 రిక్షాలు వంతున దాదాపు 17 తుప్పు పట్టి దర్శనమిస్తున్నాయి. స్థానిక సైదాపురం పంచాయతీ కార్యాలయం వెనుక భాగంలో చెత్త రిక్షాలను నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది. సైదాపురం గ్రామ పంచాయతీలో చెత్త రిక్షాలు మూలపడి తప్పుడు పడుతున్నాయి. అన్ని మండలాల్లో వీటి వినియోగం జరుగుతున్నా ఈ మండలంలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరణ ప్రారంభించాలని అప్పట్లో అధికారులను ఆదేశించింది. ఇందుకోసం శని ఆధ్వర్యంలో 2 రోజులు ప్రత్యేక డ్రైవ్ కూడా చేపట్టింది. అయితే పంచాయతీకి గతంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రిక్షా బండ్లు ఇచ్చింది. సంబంధిత అధికారులు వాటిని వినియోగించుకోకపోయినా కనీసం భద్రపరచకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో అవి వర్షానికి తడిచి ఎండకి ఎండి తుప్పు పట్టి పనికి రాకుండా పోయాయి. లక్షల విలువ చేసే చెత్త రిక్షాలు ఇలా తుప్పు పడుతుంటే పంచాయతీ అధికారులు పాలకులు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.